ఇండియాలో గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ఒక పెద్ద స్కామ్. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ఆస్పిరెంట్స్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ దొరికితే సెటిల్ అయిపోవచ్చు అనే ఆశతో. దీనికోసం వాళ్ళ జీవితంలో మోస్ట్ ప్రీషియస్ టైం 20s to 30s గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇస్తూ ఉంటారు. కానీ ఇంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టినా కూడా ఈ కోట్ల మంది ఆస్పిరెంట్స్కి ఏం దొరుకుతుంది? మోసం. ఫస్ట్లీ కొన్ని ఎగ్జామ్స్ అయితే అసలు కండక్టే కావు. ఏదో ఒకటి కారణాల వల్ల పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ అయినా కూడా పేపర్ లీక్ వల్ల క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈవెన్ దో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యి రిజల్ట్ వచ్చినా కూడా సంవత్సరాల కొద్దీ వాళ్ళకి జాయినింగ్ లెటర్ అనేది రాదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 7-8 years ముందు రాసిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి ఇంకా ఆఫర్ లెటర్ అనేది రాలేదు. వాళ్ళు ఇంకా ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఆలోచించి చూడండి, ఈ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ఈ ఎగ్జామ్స్ వల్ల వాళ్ళకి జాబ్ రాకపోతే అట్ ది ఎండ్ వాళ్ళ 30sలో ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర ఒక జాబ్ కూడా ఉండదు. బయటకు వెళ్ళి మనీ అని చేసే స్కిల్ కూడా ఉండదు. ఏదైనా ఒక దేశం డెవలప్ అవ్వాలంటే ఆ దేశంలో ఉన్న వర్కింగ్ ఏజ్ గ్రూప్ మీద హైలీ డిపెండ్ అయి ఉంటుంది. వర్కింగ్ ఏజ్ గ్రూప్ అంటే 15 నుండి 60 years ఏజ్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే వీళ్ళే బయటకు వెళ్ళి జాబ్ చేసి మనీ అని చేయగలరు. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే దేశం ఒక ఎకనామీని గ్రో అవడంలో హెల్ప్ చేస్తారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు దేశానికి ఒక బ్యాక్ బోన్లా వర్క్ చేస్తారు. అండ్ ఇండియా ఈ విషయంలో చాలా లక్కీ. ఎందుకంటే ఇండియాలో యావరేజ్ ఏజ్ జస్ట్ 29 years మాత్రమే. దీని అర్థం హాఫ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ 29 years లోపల ఉంటుంది. కానీ ఇందులో కొన్ని కోట్ల మంది ఒక ట్రాప్లో ఇరుక్కున్నారు. ఆ ట్రాప్ ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్. ప్రతి సంవత్సరం 10 లక్షల ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇస్తుంటారు. కానీ సెలక్షన్స్ ఓన్లీ 1000 మాత్రమే. అండ్ ప్రతి సంవత్సరం 30 lakhsకి పైగా ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ని ఇస్తుంటారు. అండ్ సెలక్షన్స్ ఓన్లీ 15,000 మాత్రమే. అంటే 99.9% మంది ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎగ్జామ్స్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ దొరికిపోతుంది. కానీ మిగతా వాళ్ళ సంగతి, వాళ్ళు మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయాలి.